సో ఇంకోటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ప్రజలలోకి వస్తూ ఉన్నారు. సో మొన్న జగిత్యాలలో మీ పార్టీ జీవన్ రెడ్డి గారు ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగిత్యాల సభలో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని అనడం జరిగింది. సో హైడ్రా పేరు మీద కావచ్చు, వీటన్నిటి పేరు మీద ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో కంపల్సరీ మేమే మళ్ళీ అధికారంలోకి వస్తా అని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. ఒక మాట అన్న, కవిత నేను ముఖ్యమంత్రి అవుతా అన్నది, వాళ్ళు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేమే ముఖ్యమంత్రి అవుతాం, మళ్ళా మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు. అలాగే ఇంకొకటి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఓడిపోయిన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, ప్రజల తీర్పుని అంగీకరించుకోలేకపోతున్నారు. మనసులో మేమే వస్తాం, మేమే చేస్తాం. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే మొదలు పెట్టిండ్రు ప్రభుత్వం కూల్చేస్తాం, పడేస్తాం, పడిపోతుందని. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుని పడేస్తామన్న దుర్మార్గులకు ఎవరు ఏం చెప్పాలో మొన్న జరిగిన ప్రతిసారి జరిగిన ఎన్నికలలో ప్రజలు పూర్తిగా గట్టిగా సమాధానం ఇస్తున్నారు. రెండో విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సర్కార్ మంచిగా చేస్తలేరంటే పేపర్లో గడ చూసుకోజారు. బెస్ట్ సీఎం, ఇండియా లోపల బెస్ట్ సీఎంగా ఆయన మార్కులు కొట్టేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. మీ పార్టీ నుండి వచ్చిన జీవన్ రెడ్డి గారు ఏమంటాను, రేవంత్ రెడ్డి పాలన అసలు బాగాలేదు, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే మరి 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నీకు 14 సార్లు బీఫామ్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పోవాలి, దుర్మార్గుడైన కేసీఆర్ రావాలనా? నువ్వు ఇదే పార్టీలు ఉన్నప్పుడు కేసీఆర్ ని తిట్టినటువంటి బూతులు నీకు జ్ఞాపకం లేవా? ఇప్పుడు నీకు మంత్రి పదవో లేకపోతే ఎమ్మెల్సీయో ఇయ్యనందుకు రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలంట. నీకు పదవులు ఇస్తే ఒక లెక్క, పదవులు ఇయ్యకపోతే ఇంకో లెక్కన. మరి ఇన్నిసార్లు ఓడిపోయినా కాంగ్రెస్ ఉపేక్షించి నీకు ఇచ్చుకుంటూనే పోయింది కదా. అది ఎవరు తప్పు? నువ్వు ఓడిపోవడం రేవంత్ రెడ్డి చేసిన తప్ప? నీకు అన్ని విధాలా నిలబడి బీఫామ్ ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినా, ఎంపీగా ఇచ్చారు కదా అదే ముఖ్యమంత్రి హయాంలో, మరి ఎందుకు ఓడిపోయినావు? అది నీ తప్పుతానమా లేకపోతే ఇంకెవరిదన్నా? పెద్ద మనిషి అయినావు నువ్వు, మా పార్టీలోకి వెళ్ళి పోయినావు, అయినా కానీ ఒక గౌరవ మర్యాద నాకున్నది కాబట్టి నేను చెప్తున్నా. నేను వేరే పార్టీల నుంచి వచ్చినోనికైతే నేను అసలు మర్యాద ఇయ్యకుంటే ఇట్లా మాట్లాడితేగినా, కానీ మా పార్టీలో 42 సంవత్సరాలు ఉన్నావు, 14 సార్లు బీఫామ్ తీసుకున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలకు చేసింది ఏంది నేను చెప్తున్నాను. నువ్వేం చేసావు? నీ సొంత నియోజకవర్గంలో నువ్వు ఎందుకు గెలవలేదు? నువ్వు ఈ రోజు రేవంత్ రెడ్డిని తిట్టే ముందు కనీసం నువ్వు ఈ రోజు ఎవరిని సంకల పోయి చేరు? ఈడ నీకు ఒక క్యాడర్ ఉండే, నువ్వు ఈ రోజు పోయి ఆయనకు కలేసుకొని కేసీఆర్ రావాలి అంటున్నావు. ఆనాడు తిట్టిన కేసీఆర్ ఈరోజు కావాలని ఎట్లా అంటున్నావు? నీ మీద ఎంపీగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ని తిట్టిన లెక్కలు ఎక్కడ పోయినాయి? నువ్వు కేసీఆర్ని తిట్టినటువంటి ప్రతి మాటని అందరు ఈరోజు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అవన్నీ నేను అనదలుచుకోలేదు. నువ్వు ఈ పార్టీలు ఉన్నప్పుడు అక్కడ మాట్లాడినావు, ఆడికి పోయినావు, ఏడ చేరితే అదేమంటారు ఓడలో కూర్చున్నంతసేపు మళ్ళన్నా ఓడ్డుకు చేరినాక ఇంకోటి అన్నట్లా నీది. ఇప్పుడు పోనీ 15 రోజులు అయిందా, 20 రోజులు అయిందా జారీ పార్టీలో అయిపోయా, కేల్కతం దుకాణం బంద్. ఏమన్నాడు వాళ్ళ జీవన్ రెడ్డి? లోలి చేసిరి. ఏమన్నా అప్పుడు ఇప్పుడు ఏమన్నా సంపాదించిన పైసలనేమో అవిని ఖర్చు పెట్టించిరి, కథం అయిపోయింది. ఆయన కోడల కోసం నువ్వు పాగా వేసుకున్నవాడా? నువ్వే పొడి చేస్తావు. మళ్ళీ నేను ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో చూసిన, నేను రేపు కేసీఆర్ నీకు బీఫామ్ ఇస్తాడా ఈడంటే వాళ్ళ ఏమో ఆ పార్టీ ఆలోచించాలి అన్నమాట. ఈడనేమో రుబాబ్తో ఉంటుంటివి నాకు ఎట్లా ఇయ్యదు పార్టీ టికెట్ అని. మరి నువ్వు ఆడబోయి గట్టమాడి అప్పుడే సంకల్ చేరిన 15 దినాలకే బుగులు పడిసి వస్తున్నావు ఆడబోయి. ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తుందా ఇయ్యదా అని సంకోచంలో పడి ఆన్సర్ చెప్పినావు. నేను చూసిన క్లిప్పింగ్లు చూసిన. మరి నీకు అక్కడ పోయి ఇప్పుడు నువ్వు బీఫామ్ అడిగే దమ్ము లేకుండా అయిపోయింది. నీకు ఈడ ఉండింటే నీకు ఇంటికి తెచ్చిచ్చింది బీఫామ్ కాంగ్రెస్ పార్టీ. రుబాబ్తో అడిగినావు నువ్వు. ఈడ ఒక్కడు కాకపోతే ఒక్కటి ఓడిపోతే ఇంకోటి, ఒక్కటి ఓడిపోతే ఇంకోటి రుబాబ్తో అడిగినవి. నీకు రేపు పొద్దున భవిష్యత్తు ఉన్నదో లేదో తెలియదు. నువ్వు పోయినావు కామ్గా పోయింటే అయిపోయినా. నాకు ఒకరిని తెచ్చిపెట్టిరు నా మీద కాబట్టి నాకు నచ్చట్లేదు, ఆయనతో పొసుకుతలేదు, నేను పోతున్నాను ఎడుతుంటే. కానీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ లో ఉన్నావు, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ లో ఉన్నావు, ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో ఉన్నావు, ఖర్గే కాంగ్రెస్ లో ఉన్నావు. ఇంత చేసిన కాంగ్రెస్ ని తిట్టడానికి నీకెట్లా మనసు ఒప్పింది నాకు చెప్పు. నువ్వు కాంగ్రెస్ ని తిడుతున్నావు, రేవంత్ రెడ్డిని తిరుగుతున్నావు, అందరినీ తిడుతున్నవే. నీ మనసు ఎట్లా ఒప్పింది? అసలు నిజంగా నువ్వు ఇట్లా అంటే నువ్వు ఏంటన్నా మెదగలుగుతావా? కేసీఆర్ కి నీకు సమసూచే కాదు, నువ్వు ఆయన కన్నా సీనియర్వి, ఆయన కన్నా పెద్దోనివి, పెద్ద మనిషివి నువ్వు. అసలు ఆయన జాగలో పోయి ఆయన దగ్గర పోయి నాకు బీఫామ్ ఇస్తారా లేదా అని సంకోచంలో పడ్డటువంటి వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత. ఇప్పుడు అయిపోయింది కాదు, వారం రోజులు 15 రోజులు హైపు మీడియా క్రియేషను 2, 3, 4 వారం రోజులు 10 రోజులు నడిచిన హంగామా. ఆ హంగామా అయిపోయింది, కొత్త దావత్ షురు అవుతుంది. మళ్ళీ ఏదన్నా నువ్వు వరంగల్ దావత్ అంటున్నావు, వరంగల్లో దావత్ అవుతుంది, మళ్ళీ వస్తారు 3 రోజులు అయినాక మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి. నేను ఇప్పుడు ఆయన పెడుతున్న సభ రేవంత్ రెడ్డి మీద కోపంతోనో లేకపోతే ఇంకోతోనో కాదు, కవిత లొల్లి చేస్తుంది, దాన్ని కవర్ చేయాలి.
అది కూడా ఆయన చేపించిన లోల్లే. అది కవరింగ్. జనాలు అరే తూ అంటున్నారు, తండ్రికి తూ అంటున్నది, ఈమె ఏమో చేస్తున్నది, ఏం అర్థమైతలేదు జనాలకు అని అంటే ఆ టాపిక్ డైవర్షన్ కావాలి. ఈమె శాప కింద నీరులాగా దురుకొని రైతులకి రైతు బంధు కావచ్చు, రైతు భరోసా రావాలంటే కేసీఆర్ సభ పెట్టాలి, కేసీఆర్ సభ పెడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నారు. జగిత్యాల సభలో కూడా జగిత్యాల సభ కన్నా ముందే డేట్ ఫిక్స్ చేసింది ఉన్నది. ఆయన పోయిన వారం రోజులకి ఈయన సభ పెట్టుకున్నాడేమో. అబ్బా ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చేటివి ఉన్నాయి, నువ్వు సభ పెడుతున్నావు అంటే నీకు అసెంబ్లీలో వచ్చి అడగని శాతనైతే లేదు, కానీ సభలో వచ్చి పెట్టుకొని నువ్వు తీసుమార్కానివి నువ్వు చెప్తే రేవంత్ రెడ్డి వింటాడు. ఎప్పుడు ఇయ్యాలనో ఎలా ఇయ్యాలనో, ప్రజల మనిషి, ప్రజా పల్లెలు నడుస్తుంది, ప్రజలకు ఏం చేయాలో ఆయనకో లెక్క, ఆయనకో ఆచారం ఉన్నది, ఏం చేయాలో అది చేస్తాడు. ఆయనకు ఒక అధికారులు ఉన్నారు, ఎప్పుడు ఏం చేయాలనో అవి డిసైడ్ చేస్తారు. కానీ నువ్వేదో సభ పెట్టినావు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చుడు, నువ్వేదో ఏమో చేసినావని వాళ్ళ చెల్లెలు చెప్పుకున్నది, వాళ్ళ బిడ్డ చెప్పుకున్నది చూడు, నేను ధర్నా చేస్తేనే బీసీ బిల్లు పాస్ అయింది అని. తూ 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 ఇంతకన్నా సిగ్గుపోయింది ఇంకే ఉండదు. వాళ్ళ ఆయనతో ఒక్కసారన్నా బీసీ గురించి మాట్లాడలేదు. మొదటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక మహిళా మంత్రి లేకపోతే మాట్లాడలేదు. అంతెందుకమ్మా, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు కదా, సమాజ న్యాయం అంట, సమాజ న్యాయం అంట. మరి ఇప్పుడు నేను అంటున్నా, నువ్వు ఈరోజు వెల్మా కదా, ఒక బీసీ బిడ్డను అనౌన్స్ చెయ్యి ముఖ్యమంత్రి లాగా, ఒక ఎస్సీ బిడ్డను అనౌన్స్ చెయ్యి, లేకపోతే ఎస్టీ బిడ్డను అనౌన్స్ చెయ్యి, రిజర్వేషన్ల ముఖ్యమంత్రి రిజర్వేషన్ ప్రకటించి చూద్దాం దమ్మున్నదేం. నేను అనుకునే కన్నా మనము అని ఎందుకంటలేం. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ సభ వేదికగా రైతు డిక్లరేషన్ అనౌన్స్ చేసింది. సో అది రైతుల్ని మోసం చేసింది, 2.5 సంవత్సరాల్లో రైతులకు చేసింది ఏం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా క్వశ్చన్ చేస్తూ ఈ నెల 6వ తారీఖున వరంగల్లో సభ పెడతా ఉన్నారు. సో ఏంటి మరి ఏం చెప్తారు? రోజు రైతులకు మోసం చేసినాం, డబ్బులు పడలేదా రైతులకి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదే అంటా ఉంది, ప్రజలలో వ్యతిరేకత వచ్చింది చాలా వరకు అని చెప్పేసి అన్ని చూసినాం కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో వ్యతిరేకత కేల్కతం అన్నారు, అప్పుడు వ్యతిరేకత ఎంత ఉందో కాంగ్రెస్ చూసినాము. కంటోన్మెంట్ లో చూసినాం వ్యతిరేకత, మున్సిపాలిటీలలో చూసినాము, సర్పంచ్ల ఎన్నికలలో చూసినాము, అన్ని చూసినాం వ్యతిరేకత. నీకుందో ఎవరికుందో పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలలో చూసినాము. ఇప్పటికి ఇంకా నువ్వు కోలుకొని దెబ్బ కొడుతూనే ఉంది కాంగ్రెస్ నీకు. అయినా సిగ్గు శరం లేకుండా ఇంకా అదేమంటాడు, ఊరు మంది దన్నంగా అంటే ఊరు మంది తిట్టంగానంట అత్త నేను బాగున్నానా అని కోడలు అన్నదంట. తలా 2 దంతే కూడా అత్త నేను బాగున్నానా అని కోడలు అత్తని అడిగిందంట. అట్లా కేసీఆర్కి కుటుంబానికి ఏం లేదు. ఆ కుటుంబం అధికారంలో ఉండాలి, తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేయాలి. ఆ సందు రేవంత్ రెడ్డి గారు ఇస్తలేరు కాబట్టి ఆ సందు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సందు కాదు కదా, సందులు లేకపోతే కనీసం అలా సూది మొన కూడా ఇరికిచ్చే అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇయ్యరు. క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బొందబెట్టిరు మీకు. ఇంకా దోపిడీ చేసే వాళ్ళు తెలంగాణకు అవసరమా? తెలంగాణ కాళేశ్వరం పేరు మీద సోయాన బిడ్డనే చెప్పింది 1,82,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరు మీద పాలమూరు ఎత్తిపోతల దాంట్లల్లో 1,82,000 కోట్లు సర్వనాశనం చేసినని బిడ్డనే చెప్పి, అంతకన్నా పెద్ద ఆధారం అవసరం లేదనుకుంటాను నేను. సో రేపు ఏం చెప్తున్నాను ఫైనల్గా, అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పదే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటా ఉన్నారు, 2 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? ఈ 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు, 2 ఏళ్లలో వచ్చేది కాదు, 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు మా ప్రభుత్వం వస్తుంది అన్నప్పుడల్లా ఒక్కొక్క దెబ్బ కొడుతున్నారు, జలకిస్తారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఇప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి కదా, దాంట్లో ఏదన్నా ఒకటి జర్రం మెప్పు పొందాలని ఆలోచన చేస్తుండేమో. ఎక్కడ ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా నీకు దక్కనియ్యా అని చెప్పారు క్లియర్. దానికోసమే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, ప్రతిపక్ష హోదా దక్కాలి మాకు, ఇది కూడా ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని ఇజ్జత్ పోతుంది అనుకోని భయంతో. ఇట్లా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు, ప్రతిపక్ష హోదా రాదు బీఆర్ఎస్ కి, అధికార హోదా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుండి అంటున్నమాట. అధికార హోదా వస్తుందా? అధికారానికి కవిత వీళ్ళు కలిసి సంకనాకి ఇస్తారా? ఏమైతుందో తెలియదు. ఇప్పుడు ఒకసారి టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్, తర్వాత మళ్ళీ బిడ్డ టీఆర్ఎస్ అంటే వాళ్ళకే కన్ఫ్యూజ్ ఉంది. ఎవరు ఎక్కడున్నామో తెలుస్తలేదు, ఏ పార్టీలు ఉన్నామో తెలుస్తలేరు. బిడ్డను చెల్లెల్ని బిడ్డని తిట్టలేకపోతున్నారు, వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు. ఏం చేయాలి? ఎవరి మీద ఏడవాలో చెప్పు? మిగిలిందల్లా కాంగ్రెస్. ఇప్పుడు మోదీకి కాంగ్రెసే తిట్టడానికి కావాలి, టీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెసే కావాలి తిట్టడానికి. ఎక్కడికి వెళ్ళి మేము దేశాన్ని నిర్మాణం చేసిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని అంటారు, ప్రజలు వెనకాల ఉన్నాం కాబట్టి మమ్మల్ని అంటారు, మీరు దోపిడీ చేసిర్రు, ప్రజలు బొంద పెడతారు. కానీ మీరు మాట్లాడాల్సింది మా పార్టీ మీదే. ఎస్, థ్యాంక్ యూ.